చీచి, నీ మీద వాడి కోపం ఏమిటమ్మా? వాడి పద్ధతే అంతా, ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటాడు. అందుకే నేను కూడా వాడితో ఎక్కువ మాట్లాడను. కోపిష్టి వేధవాని, కోపిష్టి వేధవాని. చూడు రాఘవ, నీ భార్యను నువ్వు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించావు. తను లేని దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నావు. కానీ ఎంతకాలం ఇలా నీలో నువ్వే కుమిలిపోతావు చెప్పు? మరి వసుంధర మాట ఏమిట్రా? భగవంతుడు నీకు అన్యాయం చేశాడు, ఏం చేస్తాను చెప్పు? నా సంగతే తీసుకో. నా ఇద్దరి కొడుకులు వేరే ఊళ్ళో చదువుకుంటున్నారు. వాళ్ళని చూడాలని, వాళ్లతో గడపాలని ఎంత ఆరాటపడిపోతుంటానో నీకు తెలుసు. అలాంటిది ఒక్కగానొక్క కూతురు, పైగా తల్లి లేని పిల్ల. వసుంధర గురించి నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదంటే ఏమన్నా న్యాయంగా ఉందిరా నీకు? ఒక్క మాటరా రాఘవ, నువ్వు కలగంటున్నావని కాలం ఆగిపోదు, గుర్తు తెచ్చుకుంటున్నావని గతమూ తిరిగి రాదు. కాబట్టి గుండె రాయి చేసుకో. ఆ పసిదాని కోసమైనా నువ్వు మారాలి. నా మాట విను. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావమ్మా? హోంవర్క్. గుడ్. ఆనందనా తినలేదా? గుడ్ గర్ల్. భయపడకమ్మా. ఏమ్మా? రేపు నా హ్యాపీ బర్త్డే. ఇస్ ఇట్? వెరీ గుడ్. రేపు సాయంత్రం నేను నీకు బర్త్డే కేక్ తీసుకొస్తాను, సరేనా? నిజంగా? నిజంగా. డాడీ, మా ఫ్రెండ్స్ కూడా పిలవనా? ఓ అలాగే పిలు. థ్యాంక్ యూ డాడీ. ఇక నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. మామూలు ఇదిగో సర్కిల్లో ఉంది. నాన్నమ్మ చెప్పింది. నాన్నగారు రూమ్ లో పెద్ద ఫోటో ఉంది, రండి చూపిస్తారు. ఇదిగో మా అమ్మ. భలే బాగుంది. పసిబిడ్డ మీద చేయి చేసుకుంటావా? ఏం జరగరాదు ఇది? ఇవాళ నన్ను పుట్టినరోజు, అదేనా గుర్తుందా నీకు? ఇవాళ నీ మనవరాలు పుట్టినరోజు కాదు, నా భార్య పోయిన రోజు. అది నాకు బాగా గుర్తుంది. ట్రంక్ బుకింగ్ ప్లీజ్. హలో. ఎస్, ట్రంక్ బుకింగ్. ఆ స్వర్గమేనా అండి? ఏంటి? ఆ స్వర్గమేనా అండి? ఎవరమ్మా మాట్లాడేది? నేను. మై నేమ్ ఇస్ వసుంధర, యూకేజీ, డాటర్ ఆఫ్ రాఘవ. ఓహో, ఏం కావాలమ్మా? అమ్మ కావాలండి. అమ్మ కావాలా? అవునండి, అమ్మ. అమ్మ స్వర్గంలో ఉందని నానమ్మ చెప్పింది. ఆ స్వర్గమే కదండి. అమ్మ కావాలండి. అమ్మతో అర్జెంట్ గా మాట్లాడాలి. అమ్మా
లేదా అండి? ఉందమ్మా, బాగా రాత్రి అయింది కదూ, నిద్రపోతుంది. లేచిన తర్వాత నువ్వు ఫోన్ చేసావని చెప్తాను. ఓకే? నిజంగా? నిజంగా. థాంక్యూ ఆంటీ. చెప్పడమే కాదు, నీ దగ్గర కూడా పంపిస్తాను. ఓకే? థాంక్యూ ఆంటీ. కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఓ, అల్లరి చేయకుండా బాగా చదువుకొని ప్రతి క్లాసు ఫస్ట్ న పాస్ అవ్వాలి. ఓకే? అలాగే ఆంటీ. గుడ్ గర్ల్. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక పోయి పడుకోమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. కలవరించేవాడు తండ్రి అయితే కసిరి కొట్టేవాడు కొడుకని ఎంతసేపు నువ్వు ఉత్తరాలు రాయటం తప్పితే అసలు అక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? అమెరికాలో అంతా ఎమ స్పీడు బిజీ అమ్మా. పాపం ఉత్తరాలు రాసేందుకు వాళ్ళకి అస్సలు తీరిక. చాలేరా సంబడం. ఎంత బిజీ అయితే మాత్రం ఒక ఉత్తరం ముక్క రాయటానికి తీరిక లేకపోయిందా? చూద్దాం కాకపోతేను. ఒరే బుజ్జి, ఓ పని చెప్తా, చేస్తావా? ఏమిటమ్మా? ఏం లేదురా, ఈసారి ఉత్తరంలో నీకు చాలా జబ్బు చేసిందని, నువ్వు మంచంలోంచి లేవటం లేదని ఒక్క ముక్కరాయి. ఆ దెబ్బతో నీ కొడుకులు ఇద్దరు గద్దల్లా ఎగురుతూ వచ్చి నీ ముందు వాళ్తారు. ఈ ఐడియా ఏదో బేసిక్గా ఉందే, నాకెందుకు తట్టలేదబ్బా? నీ బుర్రంతా బంకబట్టి కాబట్టబ్బో. అమ్మా, అవమానం! ఈ బ్రిగేడియర్ భవానీ ప్రసాద్ బుర్ర బంకమట్ట. కాకపోతే మరేమిట్రా బెధవా? ఇదిగో హద్దు మీరుతున్నావు. అవునరా, కుంక. కుంక? కుంక కాకపోతే ఆకుపక్షి. ఇదిగో అంతటితో ఆపేసేయి. ఇంకా తిట్టావో తిడతానురా, ఇంకా తిడతా. ఏం చేస్తావురా? ఏ బ్రష్ సన్నాసి. బాగా అలిసిపోయినట్టున్నావు గానీ కాస్త మొహం కడుక్కుని లోపలికి వెళ్ళి గ్లూకోజ్ తాగు. వెళ్ళు, వెళ్ళమ్మా. బంకమట్ట. కాకపోతే మరేమిట్రా బెధవా? ఇదిగో హద్దు మీరుతున్నావు. అవునరా. ఏమిట్రా ఇది? నువ్వు తిట్టిన తిట్లన్నీ ఇందులో రికార్డింగ్ చేశా. రికార్డింగ్ ఎందుకురా బెధవా? ఏం లేదమ్మా, నీ తిట్లు నాకు మిలిటరీ బ్యాండ్లా మెషిన్ గన్ మోతలా బహుభేషుగ్గా ఉంటాయి. ఈ టేప్ రికార్డర్ తల కింద పెట్టుకుని పడుకున్నానుకో, రాత్రిలో హాయిగా నిద్రపడుతుంది. అందుకే నిన్ను కావాలని రెచ్చగొట్టి తిట్టించుకుని మరీ రికార్డింగ్ చేశా. పిచ్చి సన్నాసిరా నువ్వు. నానమ్మ, నేను వెళ్ళొస్తాను. బజార్కేగా ఉండు, నేను వస్తాను. కాదు నానమ్మ. అయితే గుడికేగా, మన ఇద్దరు వెళ్దాం పదా. ఇద్దరం ఏమిటి, ముఖ్యంగా ముగ్గురం వెళదాం, భేషుగ్గా ఉంటుంది. అబ్బా, నేను వేరే పని మీద అర్జెంట్ గా వెళ్తున్నాను. ఒక్కదాన్నే వెళ్ళాలి, సరేనా? ఒరే అబ్బాయి, వసు ఏమిటి వాళ్ళు ఒక మాదిరిగా ఉంది? అవును, ఏదో లేడీ జేమ్స్ బాండ్లా ఒక్కతే పెడుతోంది. ఎందుకు? ఇంకోటి గమనించావా? ఇవాళ చాలా స్పెషల్ గా కళకళ్ళాడిపోతోంది. అదే ఎందుకు? అదే ఎందుకు? మిస్టర్, నమస్తే. నా పేరు వసుంధర, ఫైనల్ ఇయర్ లా. ఇంతకు ముందు ఒకసారి. ఆగండి ఆగండి ఆగండి, నాకు మరీ అంత అబ్సెంట్ మైండ్ ఏమీ లేదు. ఈ రోజే మా కాలేజ్ ప్రోగ్రామ్, గుర్తుంది కదా? బాగా గుర్తుంది. చూడండి మేడం, ఏదో చిన్న చిన్న విషయాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తానేమో కానీ when it comes to my work I'm perfect. కూర్చోండి, కాఫీ తెస్తాను. అబ్బే, ఎందుకండి? నో you're my guest. 1 minute. కాఫీ, స్ట్రాంగ్ కాఫీ. కాఫీ రెడీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది కాఫీ? బాగుంది, కానీ ఇది కాఫీ కాదు, టీ. టీనా? అవును, టీ లాగే ఉంది. దీన్ని బట్టి నాకు ఆ విషయం కన్ఫర్మ్ అయింది. ఏమిటి? మీకు పూర్తిగా ఆబ్సెంట్ మైండ్ అని. నాకు అలాగే అనిపిస్తుంది.
నా ఆనందం చిరునవ్వుల నీ పెదవుల్లోను, నీ ఆవేదన చెమ్మగిలిన నా కళ్ళల్లోను కలిసి చూసుకుంటూ కలకాలం పంచుకుంటూ ఒకరికొకరుగా ఇద్దరం ఒకటిగా ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. మనదైన ప్రపంచంలో మైమర్చిపోవాలి. Hello, Vasundhara. Their performance was superb. థ్యాంక్ యూ. అతన్ని వెళ్దాం, చాలా టైం అయింది. Okay, come, Vasundhara. వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, Please. మీరు నమస్తే అండి. Come, let's go. వెళ్దాం, పదండి. గుడ్ నైట్. Good night.